నేను కోపా ఎయిర్లైన్స్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. అయితే నేను బిజినెస్ క్లాస్ కోసం ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. ఈ బార్బడోస్ ఇక్కడ ఉంటుంది, పనామా ఇక్కడ ఉంటుంది, అండ్ డొమినికన్ రిపబ్లిక్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా వెళ్ళడానికి కాకుండా ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో వెళ్ళబోతున్నాను నేను. మనం ఇప్పుడు వెనిజువెలా అనే దేశం పై నుంచి ట్రావెల్ చేస్తున్నాము. సో దేశంలో ఇప్పుడు విపరీతమైన పేదరికం నడుస్తుంది. అన్ని దేశాలు వెనిజువెలాని బ్యాన్ చేస్తాయి. వెనిజువెలాలో ఇప్పుడు హై టైమ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. బ్యూటిఫుల్ పనామా సిటీ, పనామా ఐలాండ్స్కి అయితే చేరుకున్నాము. సో ఇది పనామా సిటీ ఎయిర్పోర్ట్ అనమాట. ఫ్రెండ్స్, సడన్గా బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, లేకపోతే చేపల మార్కెట్కి వచ్చాను అనుకుంటున్నారా? కాదు, ఎయిర్పోర్ట్లోనే ఉన్నాను. ఫ్లైట్ ఎక్కేసా. సో నెక్స్ట్ ఇంకో 2.5 గంటల ప్రయాణం చేస్తే మనం డొమినికన్ రిపబ్లిక్కి వెళ్ళబోతున్నాం. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఆర్కే. మన ప్రపంచానికి స్వాగతం. నేను మళ్ళీ గ్యారిసన్ సవానాకి వచ్చేసా. సో గ్యారిసన్ సవానాలో తెలిసిందే కదా, ఇది బేజన్ ఫ్లాగ్, బార్బడోస్ వాళ్ళది. సో అక్కడ వాళ్ళ యూనియన్ సింబల్ కూడా కనిపిస్తుంది. సో బ్రిటిష్ వాళ్ళ ఫ్లాగ్ని చించడం కోసం ఆ యూనియన్ సింబల్ అనేది వాళ్ళు అక్కడ ఆ ఎంబ్లెమ్గా వాళ్ళ ఫ్లాగ్ పైన పెట్టుకున్నారు. అది మన త్రిశూలంలా కనిపిస్తూ ఉంటుంది. ఆ త్రిశూలం కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇదంతా కూడా కంప్లీట్ ఇట్స్ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో అరౌండ్ 400 ఇయర్స్ చరిత్ర కలిగింది. సో బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కట్టింది. సో బ్రిటిష్ వాళ్ళు యాక్చువల్గా ఎన్నో యుద్ధాలు చేశారు. కానీ బార్బడోస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ వాళ్ళకి ఎలాంటి యుద్ధం చేయాల్సిన అవసరం రాలేదు. బార్బడోస్ ఇస్ ద ఓన్లీ కంట్రీ విచ్ హెస్ నెవర్ ఫాట్ అగెయిన్స్ట్ బ్రిటిష్. సో బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళ ఇండిపెండెన్స్ తెచ్చుకోవడం కోసం వీళ్ళు కేవలం ఒక 50 ఇయర్స్ పాటు షుగర్ కేన్ బ్రిటిష్ వాళ్ళకి ఇస్తామని చెప్పి ఒప్పుకొని అలా వీళ్ళు ఇండిపెండెన్స్ తెచ్చుకున్నారనమాట. సో ఇట్స్ ఏ పీస్ లవింగ్ కంట్రీ అండ్ నెవర్ బీన్ ఇన్ టు ఎనీ వార్. సో దట్ ఈస్ ద ప్లస్ పాయింట్ ఆఫ్ బార్బడోస్. సో ఈరోజు మా ఫ్రెండ్ మళ్ళీ ఇండియా నుంచి వచ్చింది. నాకు ఒక ఎక్స్ట్రా మైక్ వచ్చింది, అండ్ దెన్ ఆల్సో డ్రోన్ కెమెరా వచ్చింది, ఇన్స్టా 360 వచ్చింది. ఆల్ కెమెరాస్ అన్నీ కూడా ఇండియా నుంచి వచ్చేసాయి. సో ఇంకా ఒక కొత్త జోష్ వచ్చింది. సో తను మనకి ఇప్పుడు రెగ్యులర్గా నాకు వీడియోస్ తీయబోతుంది కాబట్టి మీకు ఇంకా బెటర్ క్వాలిటీతో వీడియోస్ అనేది ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ 4-5 కంట్రీస్ 10 కంట్రీస్ వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో అలా వీఆర్ గోయింగ్ టు ట్రావెల్ టుగెదర్. అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటంటే, సో ఈరోజు మళ్ళీ ఇక్కడ బార్బడోస్లో కొన్ని మంచి బెటర్ ప్లేసెస్ చూసుకొని ఇక్కడ నుంచి వీఆర్ హెడింగ్ టువర్డ్స్ డొమినికన్ రిపబ్లిక్ టుమారో. సో కీప్ వాచింగ్. ఇక్కడ జార్జ్ వాషింగ్టన్ హౌస్ దగ్గరకు వచ్చాను. దీని గురించి తెలిసిందే కదా. సో జార్జ్ వాషింగ్టన్ అమెరికా యొక్క ఫస్ట్ ప్రెసిడెంట్. తను ప్రెసిడెంట్ కాకముందు వాళ్ళ బ్రదర్తో పాటు ఇక్కడికి వచ్చాడనమాట. వాళ్ళ బ్రదర్కి చికెన్ పాక్స్ వస్తే ఈ పర్టికులర్ ఇంట్లోనే ఉన్నాడు. సో దీంట్లో జార్జ్ వాషింగ్టన్ హౌస్ అని అంటారు, ప్లస్ గ్యారిసన్ టనెల్స్ అంటారు. దీంట్లో ఉన్న టనెల్స్ అనేది ఇక్కడ నుంచి డైరెక్ట్గా సముద్రానికి టనెల్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఇది ఈ పర్టికులర్ బిల్డింగ్ యొక్క స్పెషాలిటీ. ఇది ఇప్పుడు ప్రస్తుతానికి ఒక మ్యూజియంగా దీన్ని వాడుతున్నారు. సో ఈ పర్టికులర్ ఈ హౌస్ అనేది ఈ గ్యారిసన్ సవానాలో మనకి ఉందన్నమాట. సో గ్యారిసన్ సవానాలో మనకి ఇక్కడ ఎదురుగానే సవానా ఉంది. సవానా ఆపోజిట్లోనే జార్జ్ వాషింగ్టన్ హౌస్ ఉంది. సో ఇది కూడా మొత్తం అంతా మీకు క్విక్ రీక్యాప్ ఇస్తున్నా. సో ఇక్కడ ఎట్లాగో మళ్ళీ మేము మా ఫ్రెండ్తో పాటు తిరుగుతున్నాను కాబట్టి ఏవేవైతే ఇంపార్టెంట్ ప్లేసెస్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ చూపిస్తాను. ఫ్రెండ్స్, ఈ వాల్ గుర్తుందా? సో బార్బడోస్ వాల్ ఆఫ్ బార్బడోస్. సో బేసిక్లీ ఇక్కడ ఈ పర్టికులర్ వాల్లో మీరు మొత్తం చూసుకుంటే ఇక్కడ నుంచి అక్కడ దాకా అందరి పేర్లు. సో బార్బడోస్లో ఉండే ప్రతి ఒక్కరి ఇంటి పేరు అనేది కంపల్సరీ ఈ పర్టికులర్ వాల్ పైన చెక్కబడి ఉందన్నమాట. సో బార్బడోస్లో ఉండేది మొత్తం 2,80,000 మంది. ఆ 2,80,000 మంది యొక్క ప్రతి ఒక్కరి ఇంటి పేరు అంటే మనకి అంతమంది అవసరం ఉండదు కదా. సో ఇంటి పేర్లు కొన్నే ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఇంటి పేర్లు ఇలా కనిపిస్తుంది. సో 6,000 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ బార్బడోస్ దీవి యొక్క నగరం, ఈ పర్టికులర్ దీవిలో ఉండే ప్రతి ఒక్కరి ఇంటి పేర్లు ఇక్కడ చెక్కడం అనేది జరిగింది. సో దట్ ఈస్ ద బెస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ బార్బడోస్ వాల్. సో ఆల్రెడీ అంతకుముందు మనం చూసిందే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూపిస్తాం. సో ఈ ప్లేస్ గుర్తుందా? కెన్సింగ్టన్ ఓవెల్. మన ఇండియా వరల్డ్ కప్ గెలిచిన స్థలం ఇది. సో ఇదే కెన్సింగ్టన్ ఓవెల్. సో అక్కడ గార్ఫీల్డ్ సోబర్స్ గారి విగ్రహం ఉంది. సో మనకి ఇండియాలో సచిన్ టెండూల్కర్ ఎంత ఫేమస్సో, ఎంత మనకి ఆయన విగ్రహం ఎలా పెట్టారో, స్టాచ్యూ ఎలా పెట్టారో మనకి ముంబైలో, ఇక్కడ కెన్సింగ్టన్ ఓవెల్లో గార్ఫీల్డ్ సోబర్స్ గారి విగ్రహం అలాగే పెట్టారు, స్టాచ్యూ అనేది. సో ఇట్స్ అ వెరీ ఫేమస్ గ్రౌండ్ అండ్ ఇట్ ఈస్ కన్సిడర్డ్ టు బి ద మక్కా ఆఫ్ కరేబియన్. సో అలా మక్కా ఆఫ్ కరేబియన్ ప్లే గ్రౌండ్స్ అనుకోవచ్చు. అలా ఇక్కడ మన క్రికెట్ వరల్డ్ కప్ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చాను నేను ఇప్పుడు మళ్ళీ
లాస్ట్ టైం వచ్చినప్పుడు చూసుకున్నారు కదా ఎంత హడావిడి ఎంతమంది జనాలు ఉన్నారో. ఇప్పుడు లిటరలీ ఎవరు లేరు, ఎందుకంటే ఇక్కడ ఏం మ్యాచెస్ జరగట్లేదు. కాకపోతే నిన్న రాత్రి మీరు చూసిన ఏదైతే క్రాప్ ఓవర్ ఫెస్టివల్ ఉందో అది కూడా కెన్సింగ్టన్ ఓవెల్ ఈ స్టేడియంలోనే జరిగింది. సో ఇక్కడ క్రాప్ ఓవర్ ఫెస్టివల్స్ కూడా ఇక్కడ జరగబోతున్నాయి అనమాట. సో క్రాప్ ఓవర్ అనేది ఇక్కడ 50th ఇయర్ ఇప్పుడు ప్రస్తుతానికి జరుగుతుంది. సో మన ఇండియాలో ఎలా అయితే మనకి సంక్రాంతి ఎంత పెద్దదో ఇక్కడ క్రాప్ ఓవర్ అనేది అంతకంటే పెద్దది. వీళ్ళు జూలై మంత్ మొత్తం సెలబ్రేట్ చేస్తూనే ఉంటారు, జూలై 31st నుంచి ఆగస్ట్ 6th వరకు. సో ఎండ్ ఆఫ్ ద సీజన్ అంటారు అనమాట, ఎండ్ ఆఫ్ ద క్రాప్ సీజన్. సో వీళ్ళకి షుగర్ కేన్ అనేది పంట అనేది అప్పటికి అయిపోతుంది, ఆ తర్వాత సెలబ్రేషన్ స్టార్ట్ అవుతాయి. ఆ సెలబ్రేషన్స్ మూమెంట్ అంతా కూడా వీళ్ళు మొత్తం 1 month మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత లాస్ట్ 6-7 days అయితే అల్టిమేట్ సెలబ్రేషన్స్ ఉంటాయి. ప్రపంచంలోని నలుమూలల నుంచి జనాలు వచ్చి ఇక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. సో ఇక్కడ కెన్సింగ్టన్ ఓవెల్లో కొన్ని వేల మంది ఇక్కడ పార్టిసిపేట్ చేస్తారు ఆ క్రాప్ ఓవర్ ఫెస్టివల్కి. సో ఇది ఈ కెన్సింగ్టన్ ఓవెల్ యొక్క చరిత్ర. ఇక్కడ బ్రిడ్జ్ టౌన్ బోర్డ్ వాక్ వచ్చేసా. సో ఈ బోర్డ్ వాక్ చూస్తున్నారా? సో ఇది చాలా ఫేమస్ అనమాట. సో మామూలుగా బోర్డ్ వాక్ అనేది చాలా కంట్రీస్లో ఉంటుంది. సో ముఖ్యంగా సముద్రం పక్కన లేదా నది పక్కన ఇలా బోర్డ్ వాక్స్ కడుతూ ఉంటారు. సో అంటే బోర్డ్ వాక్ అంటే ఏం లేదు, ఇలా ఒక బోర్డ్ లాగా కట్టేసి చెక్క బోర్డు కట్టేసి మనకి సముద్రం పక్కన లేదా నీటి పక్కన ఇట్లా కడుతూ ఉంటారు. సో బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. సో రిలాక్స్ అవ్వడానికి జనాలకి చాలా బాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ చూసుకోవచ్చు అసలు లిటరల్లీ జనాలు ఎవ్వరు లేరు ఈరోజు. సో ఇట్స్ కంప్లీట్లీ ఎంప్టీ. సో మనకి నైట్ అవుతున్న కొద్దీ క్రాప్ ఓవర్ ఫెస్టివల్కి వచ్చే జనాలు నైట్ టైం కనిపిస్తారు, కానీ ఈ టైంలో ఈవినింగ్ టైంలో అసలు ఎవ్వరూ లేరు. సో మొత్తం అంటే అందరూ మార్నింగ్ ఎవరెవరైతే యాట్లలో యూస్ చేస్తారో ఆ యాట్ యూస్ చేసి వెళ్ళిపోయారు. సో ఇక్కడ యాట్స్ బోట్స్ అన్నీ ఆల్రెడీ ఇక్కడ పార్క్ చేసి ఉన్నాయి. దిస్ ఇస్ ద ప్రాపర్ సిటీ సెంటర్ ఏరియా. ఆడ చూసుకోవచ్చు పెద్ద యాట్ ఒకటి కనిపిస్తుంది అక్కడ మీకు. సో ఇట్స్ అ హ్యూజ్ యాట్. ఇలా మల్టిపుల్ యాట్స్ అనేది ఇక్కడ మనం రెంట్కి తీసుకోవచ్చు, ట్రావెల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ప్రాపర్గా రిలాక్స్ అవ్వడానికి ఇది ఒక మంచి బెస్ట్ స్పాట్ అనమాట. సో అందువల్ల సో చాలామంది రిలాక్స్ అయ్యే ప్లేస్ ఇది. అండ్ సిటీ సెంటర్లో ఉంది. మనకి బ్రిడ్జ్ టౌన్ అనేది కూడా ఇది సిటీ, ఇది యాక్చువల్గా క్యాపిటల్ సిటీ అయినా కూడా ఇది కూడా కోస్టల్ సిటీనే కాబట్టి, కోస్టల్ టౌన్ కాబట్టి. సో మనకి ఇక్కడ పక్కనే సముద్రం ఉంటుందన్నమాట. సో ఈ సముద్రం అంతా కూడా ఇక్కడ పక్కకే కనిపిస్తుంది. ఆడ వెనకాల మనకి చంద్రుడు కూడా సూపర్గా వెలుగుతున్నాడు. సో పౌర్ణమి దగ్గరలో ఉన్నట్టుంది, అందుకని సూపర్గా కనిపిస్తున్నాడు చంద్రుడు కూడా. చాలా బాగుంది, మంచి లొకేషన్, చాలా పీస్ఫుల్గా ఉంది. సో అసలు బార్బడోస్కి ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఆల్రెడీ విపరీతంగా జనాలు ఉన్నారు. సెకండ్ టైం వచ్చినప్పుడు అది ఫైనల్స్ మ్యాచ్, సో ఇంకా ఎక్కువ జనాలు ఉన్నారు. ఈసారి వచ్చేసరికి అసలు ఇప్పుడు మ్యాచెస్ ఏం లేవు కాబట్టి చాలా ప్రశాంతంగా హ్యాపీగా హాయిగా ఉంది. ఇప్పుడే ఒక యాట్ వచ్చింది, ఆ యాట్లో జనాలందరూ ఎంజాయ్ చేసి వస్తున్నారు సముద్రంలో. సో అందరు బాగా ఎంజాయ్ చేసి ఈ యాట్లో వచ్చారన్నమాట. ఇది బోర్డ్ వాకే కాకుండా యాట్ పాయింట్ కూడా సూపర్ ఉంది కదా, చాలా బాగుంది. చంద్రుడు ఇప్పుడే మబ్బుల చాటుకి ఎట్లా వెళ్తున్నాడు కానీ, మబ్బులు చంద్రుడిని కప్పైపోతున్నాయి, ఆల్మోస్ట్ కప్పేసాయి. కవర్ చేసేసింది. బ్యూటిఫుల్గా ఉంది కదా వాతావరణం అయితే, చాలా బాగుంది. లొకేషన్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ప్రశాంతంగా హాయిగా ఉంది. ఇదంతా బార్బడోస్ అయినా అనిపించేలా ఉంది. హడావిడి బార్బడోస్ చూసి ఇప్పుడు ఇంత ప్రశాంతంగా ఉన్న బార్బడోస్ని చూస్తుంటే చాలా డిఫరెంట్గా ఉంది. ఈ పర్టికులర్ షర్ట్ గమనించారా? సెయింట్ విన్సెంట్లో కొనింది. సో దీని స్పెషాలిటీ ఏంటంటే మొత్తం కంప్లీట్ ఆల్ కెరేబియన్ ఐలాండ్స్లో ఉన్న ప్రతి ఒక్క ఐలాండ్ పేర్లు ఇక్కడ రాస్తుంది. సో లిటరల్ ఒక గూగుల్ మ్యాప్లో చూసుకున్నట్టు అనమాట. సో ఇలా చూసుకుని నేను ఏ దేశానికి వెళ్ళాను, ఏ దేశానికి ఇంకా వెళ్ళాలి అనేది ప్లాన్ చేసుకోవడానికి బాగుంటుందని చెప్పేసి నేను టీ షర్ట్ తీసుకున్నాను అనమాట. సో నాకు అందుకే చాలా నచ్చింది. సో మామూలుగా ఏ దేశంలో అయితే తీసుకుంటానో అది ఆ దేశంలో వాడేసిన తర్వాత మామూలుగా వాడకపోవడమో లేకపోతే వదిలేయడమో చేస్తాను, కానీ ఇది మాత్రం నాకు బాగా నచ్చింది. ఈ టీ షర్ట్ మీరు మళ్ళీ చూస్తారు. The next day. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు బార్బడోస్ ఎయిర్పోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడ నుంచి ఇక్కడ కనబడుతున్న కోపా ఎయిర్లైన్స్ ఫ్లైట్లో మనం ఇప్పుడు శాంటా డొమింగో ఇన్ డొమినికన్ రిపబ్లిక్. సో డొమినికన్ రిపబ్లిక్ అనే దేశానికి వెళ్ళబోతున్నాం. డొమినికన్ రిపబ్లిక్ ఈజ్ మై కంట్రీ నెంబర్ 61, 61వ దేశం. ఈ సంవత్సరం 48, 48వ దేశం ఇన్ 2024 అలోన్. సో వీఆర్ వెరీ క్లోజ్ టు హాఫ్ ఏ మార్క్. సో 50 కంట్రీస్ దాకా రాబోతున్నాను. సో 48th కంట్రీ. సో ఈ కోపా ఎయిర్లైన్స్ అనేది పనామా బేస్డ్ కంపెనీ అనమాట. సో ఏ ఎయిర్లైన్స్ అయినా కూడా వాళ్ళ హోమ్ కంట్రీకి వెళ్ళి అక్కడ నుంచి వెళ్తాయి అనమాట, లాంగర్ జర్నీ ఇంటర్నేషనల్ వెళ్తున్నప్పుడు. సో ఇప్పుడు నేను యాక్చువల్గా బార్బడోస్ నుంచి శాంటా డొమింగో డొమినికా రిపబ్లిక్కి డైరెక్ట్ ఫ్లైట్స్ లేవు. సో అందుకని వయా పనామా వెళ్తున్నా. సో పనామా అంటే కొంచెం ముందుకెళ్ళి ఆ తర్వాత వెనక్కి రావాలన్నమాట. సో కాకపోతే తప్పదు, ఏం చేయలేము, వేరే ఆప్షన్ లేదు. సో దట్ ఈస్ ఓన్లీ ఆప్షన్. అండ్ ఇక్కడ డొమినికన్ రిపబ్లిక్ ఈజ్ యాక్చువల్లీ స్పానిష్ స్పీకింగ్ కంట్రీ. సో ఇప్పుడు దాకా నాకు ఎలాంటి టెన్షన్ లేకుండా ఉంది లాంగ్వేజ్
స్పానిష్తో, ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్. సో ఇంగ్లీష్ స్పీకింగ్ నుంచి ఇప్పుడు స్పానిష్ స్పీకింగ్ కంట్రీకి వెళ్ళబోతున్నాం. అక్కడ 4 days ఉండబోతున్నాం. ఆ 4 daysలో ఒక స్పెషాలిటీ ఏంటంటే నా బర్త్డే రాబోతుంది. ఈ సండే రోజు 21st July ఈజ్ మై బర్త్డే. సో నా బర్త్డేని కంట్రీ నెంబర్ 61 అండ్ ఈ ఇయర్ కంట్రీ నెంబర్ 48లో నేను సెలబ్రేట్ చేసుకోబోతున్నాను. సో శాంటో డొమింగో ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ అడ్వాన్స్ సిటీ అండ్ డొమినికన్ రిపబ్లిక్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులేటెడ్ అండ్ మోస్ట్ పాపులర్ సిటీస్ ఆఫ్ కరేబియన్ అనుకోవచ్చు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ సిటీస్ అండ్ చాలా బాగుంటుందంట, చాలా బ్యూటిఫుల్గా ఉంటుందని విన్నాను. కాకపోతే మనకు ట్రాన్స్లేషన్ ఒకటే ప్రాబ్లం అవుతుందేమో చూడాలి. సో ఇప్పటిదాకా మనం తిరుగుతున్నంత నల్ల దేశాలు, ఇదేమో తెల్ల దేశం అనమాట, తెల్లవాళ్ళ దేశం. సో స్పానిష్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న దేశం. సో ఆ కంట్రీ ఎలా ఉంటుంది అనేది మొత్తం అక్కడికి వెళ్ళాక చూసుకుందాం. సో ప్రస్తుతానికైతే ఆ ఫ్లైట్ ఎక్కబోతున్నాను. ఐ హావ్ టేకెన్ ద బిజినెస్ క్లాస్. సో బిజినెస్ క్లాస్ తీసుకోవడం వల్ల నాకు బెనిఫిట్ ఏంటంటే 2 bags చెక్ ఇన్ చేయగలిగా. సో ఎక్స్ట్రా బ్యాగేజ్ వచ్చింది, ప్లస్ మనకి ఎక్విప్మెంట్ కూడా, కెమెరా ఎక్విప్మెంట్ కూడా మా ఫ్రెండ్ తీసుకొని వచ్చింది. సో వన్నిటితో పాటు సో మాకు ఈజీగా నేను ట్రావెల్ చేయడానికి కుదురుతుంది. సో డొమినికన్ రిపబ్లిక్ ఎలా ఉందనేది మనకి అక్కడ ఎంట్రీ ప్రాసెస్ ఎలా ఉందనేది చూసుకుందాం. ఒక డిజిటల్ ఎంట్రీ ఫామ్ ఒకటి ఉంటుంది. సో ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ విత్ యూకే లేదా యూఎస్ వీసా లేదా షెంగన్ వీసా ఉంటే, వాళ్ళు యాక్టివ్ వీసా ఉండేటైతే వాళ్ళు అలౌ చేస్తున్నారు అనమాట డొమినికన్ రిపబ్లిక్కి. సో అలా ఇప్పుడు ప్రస్తుతానికి డొమినికన్ రిపబ్లిక్ వెళ్తున్నాము. సో చూసుకుందాం. Flying on Copa Airlines from Barbados to Panama and Panama to Santo Domingo in Dominican Republic. మనం పనామాకి వెళ్ళే దారిలో ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ కనిపిస్తుంది చూడండి. సముద్రం మధ్యలో ఒక చిన్న ఐలాండ్, మనుషులు ఎవ్వరు లేరు, కానీ ఇంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది. పైన మబ్బులు, కింద ఐలాండ్, ఫంటాస్టిక్ ఉంది కదా. చూస్తున్నారా, ఇంతకుముందు ఒక బ్యూటిఫుల్ ఐలాండ్ కనిపించింది అనుకున్నాం కదా, దానికంటే బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అది కొన్ని మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది ఇలా ఐలాండ్స్ అనేది సముద్ర గర్భంలోంచి పైకి రావడానికి. అది వాల్కానిక్ ఐలాండ్ అయినా అవ్వచ్చు, లేదా కోరల్స్తో కూడిన ఐలాండ్ అయినా కావచ్చు. బ్యూటిఫుల్గా ఉంది చూడండి, చాలా బాగుంది కదా, అసలు అల్టిమేట్ ఉంది. నేను కోపా ఎయిర్లైన్స్లో ఫస్ట్ టైం ట్రావెల్ చేస్తున్నాను. సో దీంట్లో 2 ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్ చెప్పాలనుకుంటున్నాను. ఒకటి, బిజినెస్ క్లాస్లో వెళ్తున్నాము. సో ఇక్కడైతే కంఫర్టబుల్ సీటింగ్ ఉంది. అయితే నేను బిజినెస్ క్లాస్ కోసం ఎక్స్ట్రా పే చేసిన అమౌంట్ ఎంతో తెలిస్తే చాలా ఆశ్చర్యపోతారు. యాక్చువల్ రెగ్యులర్ ప్రైస్ వచ్చి $480 ఉంది. దానికి మనం ఒక ప్యాకేజ్ యాడ్ చేస్తే $55 యాడ్ చేస్తున్నాం, అంటే దాదాపు $535 అవుతుంది. అదే ఇంకొక ప్యాకేజ్ యాడ్ చేస్తే ఇంకో $55, అంటే $590 అవుతుంది. నా దగ్గర 2 bags ఉన్నాయి, మా ఫ్రెండ్ కూడా ట్రావెల్ చేస్తుంది కాబట్టి. కానీ నాకు బిజినెస్ క్లాస్ వచ్చింది $700, అంటే కేవలం $110 ఎక్కువ, అంటే $9,000 ఎక్స్ట్రా కట్టినందుకు నాకు 7.5 గంటల జర్నీ. సో 2 flights తీసుకుంటున్నాను. ఒకటి బార్బెడోస్ నుంచి పనామా అండ్ పనామా నుంచి శాంటో డొమింగో డొమినికన్ రిపబ్లిక్. అయితే దీంట్లో కూడా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఉంది. సో యాక్చువల్గా ఇది బార్బెడోస్ ఇక్కడ ఉంటుంది, పనామా ఇక్కడ ఉంటుంది అండ్ డొమినికన్ రిపబ్లిక్ ఇక్కడ ఉంటుంది. సో ఇలా వెళ్ళడానికి కాకుండా ఇలా ఒక ట్రయాంగిల్ షేప్లో వెళ్ళబోతున్నాను నేను. సో ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి దాదాపు 3.5 గంటలు, ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడానికి 2.5 గంటలు, మధ్యలో 1.5 గంటల సేపు వెయిటింగ్ అనమాట. అంటే టోటల్ జర్నీ వచ్చి 7.5 hours. సో మనకి బిజినెస్ క్లాస్లో ఉండడం వల్ల కంఫర్టబుల్ సీటింగ్ వచ్చింది, మంచి ఫుడ్ వచ్చింది. సో ఈ తినుబండారం పేరు నాకు తెలిసి పాస్తా. సో నా లైఫ్లో ఫస్ట్ టైం తింటున్నా, పర్లేదు. కొంచెం ఆకుల అల్లములు అయితే బాగానే ఉన్నాయి, ఈ ఆకులు అయితే తినగలిగా. అండ్ మనకి ఒక చాక్లెట్ కూడిన బిస్కెట్ అండ్ దెన్ ఒక బ్రెడ్. సో ఇవి ఇచ్చారు, ప్లస్ జ్యూస్ ఇచ్చారు. సో ఇవన్నీ మనకి తినడానికి ఉంది, ఫుడ్ ఆప్షన్స్. ప్లస్ అంతేకాకుండా ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే, మనకి ఓన్లీ పనామా బుక్ చేసుకుంటే బిజినెస్ క్లాస్ కానీ లేదా రెగ్యులర్ అయినా సరే ఓన్లీ పనామా వరకు బుక్ చేస్తే ఇంకో $100 $200 ఎక్స్ట్రా ఉంది. అదే వయా పనామా నేను డొమినికన్ రిపబ్లిక్ వెళ్తే తక్కువలో ఉంది. అదే చాలా నాకు అసలు అది నాకు దిమ్మ తిరిగిపోయింది, నాకు అర్థం కాలేదు. ఇదైతేనేమో $700లో నాకు అయిపోయింది. అయితే పనామా నుంచి డైరెక్ట్ ఓన్లీ పనామా బుక్ చేసుకుంటేనేమో $850 ఉంది, $150 ఎక్స్ట్రా ఉంది. ఈవెన్ ఎకానమీ క్లాస్లో కూడా అంతే, $150 ఎక్స్ట్రా ఉంది. అదేంటో నాకు అర్థం కాలేదు. ఆ తర్వాత నేను ఏమనుకున్నానంటే, యాక్చువల్గా ఇక్కడ నుంచి వయా పనామా
అక్కడికి డొమినికన్ రిపబ్లిక్ వెళ్తున్నాం కదా, పనామాలో మనం బ్రేక్ జర్నీ తీసుకుందాం అనుకున్నాం. బ్రేక్ జర్నీ తీసుకుందామంటే ఎంత అడిగారు తెలుసా? ఇంకో $1,600 ఎక్స్ట్రా అడిగారు. $700 జర్నీకి $1,600 ఎక్స్ట్రా అడగడం ఏంటో నాకు అర్థం కాలేదు. సో వీళ్ళ క్యాల్కులేషన్స్ ఏవి నాకు అర్థం కాలేదు. ఓవరాల్గా నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ లెక్క ఆలోచించొద్దు, మనకి ఏది తక్కువలో అనిపిస్తే అది తీసేసుకోవాలి. సో అలా నేను మొత్తానికైతే ఇది తీసేసుకొని $700 ఇప్పుడు వయా పనామా మనం అక్కడికి వెళ్తున్నాము. ఆ డొమినికన్ రిపబ్లిక్ నుంచి నెక్స్ట్ ఇంకో 1 మంత్లో ఐఎమ్ గోయింగ్ టు ట్రావెల్ అబౌట్ 18 కంట్రీస్. 18 దేశాలు మీకు చూపించబోతున్నాను ఇంకో 1 మంత్లో. మొత్తం అంతా స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసుకున్నాను. సో ఆ స్కెడ్యూల్ ప్రకారం వెళ్ళి చూపిస్తాను. సో ఇది నా ట్రావెల్ జర్నీ. ఇప్పుడే ఒక 2 బ్యూటిఫుల్ ఐలాండ్స్ కనిపించాయి. సో అన్ఇన్హాబిటెడ్ ఐలాండ్స్ అనమాట. సో మనుషులు ఎవరు లేరు, బ్యూటిఫుల్ ఐలాండ్స్. వాటి ఫొటోస్ వీడియోస్ తీసాను. సో అవి కూడా ఇంక్లూడ్ చేస్తాను. సో ఇది నేను మీకు చెప్పాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో మనము డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళిన తర్వాత అక్కడ ఎలా ఉందని చూసుకుంటాం. మనం ఇప్పుడు వెనిజువెలా అనే దేశం పై నుంచి ట్రావెల్ చేస్తున్నాము. గత 15 నిమిషాల నుంచి విపరీతమైన టర్బులెన్స్ ఉంది. ఈ దేశంలోనే టర్బులెన్స్ ఉందని అనుకుంటే దేశంలోనే కాదు, గాల్లో కూడా టర్బులెన్స్ ఉంది. సో దేశంలో ఇప్పుడు విపరీతమైన పేదరికం నడుస్తుంది. సో అన్ని దేశాలు వెనిజువెలాని బ్యాన్ చేస్తాయి. వెనిజువెలాలో ఇప్పుడు హై టైమ్ ఆఫ్ ప్రాస్టిట్యూషన్ నడుస్తుంది. వెనిజువెలాన్ అమ్మాయిలందరూ ప్రపంచంలో అన్ని దేశాలకి వలస వెళ్ళిపోతున్నారు. సో అలాంటి దేశం పై నుంచి వెళ్తుంటే కూడా వెదర్ కూడా సహకరించట్లా, విపరీతంగా టర్బులెంట్ ఉంది. అసలు అప్పటి నుంచి ఫ్లైట్ బాగా టర్బులెంట్ వెదర్ నుంచి ట్రావెల్ చేస్తాం. మనం ఆల్రెడీ పనామా భూభాగంలోకి వచ్చేసాము. సో పనామా సిటీ, పనామాలో రీచ్ అయ్యి అక్కడ కాసేపు ఆగి ఒక 1.5 అవర్ లేఓవర్ తర్వాత మనము డొమినికన్ రిపబ్లిక్ వైపు వెళ్తున్నాము. ఈ పనామా అనే పేరేదో కానీ పానరోమిక్ బ్యూటీ అంటే ఇదే. పనామాలో ఓఆర్ కలిపితే పనరోమా అయిపోద్ది. ఎంత బ్యూటిఫుల్గా ఉంది, ఎంత బాగుంది చూడండి. ఐలాండ్ స్టార్టింగ్ ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుంది, చాలా బాగుంది. మనం ఈ పనామా సిటీని ఇప్పట్లో కాదు కానీ ఇంకో 10-12 దేశాలు తిరిగిన తర్వాత మళ్ళీ పనామాకి వస్తాము, అప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇప్పుడు మాత్రం ఓన్లీ లేఓవర్ and we are heading towards Dominican Republic. బ్యూటిఫుల్ పనామా సిటీ, పనామా ఐలాండ్స్కి అయితే చేరుకున్నాము. కాకపోతే ఈ కంట్రీలో కేవలం లేఓవర్ మాత్రమే. సో అందుకని ఈ కంట్రీని కౌంట్ చేయట్లేదు. సో ఇంకొక 1 అవర్లో మనం ఈ కంట్రీ డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళబోతున్నాము. కానీ పనామా అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అసలు పైనుంచి వ్యూ అయితే అల్టిమేట్ ఉంది. సో ఇక్కడ నుంచి మనము శాంటో డొమింగో అండ్ డొమినికన్ రిపబ్లిక్లో సేమ్ ఎయిర్లైన్స్, కాకపోతే డిఫరెంట్ ఫ్లైట్స్, డిఫరెంట్ సెక్టర్, బట్ ద సేమ్ సీట్. ఇదే సీట్లో 1Fలో కూర్చొని మళ్ళీ మనం చూడవచ్చు. ఇప్పుడే గేట్ 106 నుంచి బయటకు వచ్చేసా. సో ఇది పనామా సిటీ ఎయిర్పోర్ట్ అనమాట. సో ఈ ఎయిర్పోర్ట్లో మనం గేట్ 122 వైపు వెళ్ళాలి. ఇప్పుడు చేంజ్ ఆఫ్ ద ఫ్లైట్స్ అని చెప్పాను కదా. సో అక్కడ మనకి డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళడానికి గేట్ 122 వెళ్ళాలి. అది ఇక్కడే ఉంది, దగ్గరలోనే ఉంది. ఈ ఎయిర్పోర్ట్ కూడా చాలా నీట్గా, క్లీన్గా చాలా బాగుంది. సో చూసుకోవచ్చు. సో అన్ని మనకి ఇన్స్ట్రక్షన్స్ అవన్నీ కూడా, ఇది కూడా యాక్చువల్లీ ఇక్కడ కూడా మనకి స్పానిష్ అండ్ ఇంగ్లీష్ 2 రాస్తున్నాయి. సో ఇది కూడా స్పానిష్ స్పీకింగ్ కంట్రీ అనుకుంటా, కానీ ఇంగ్లీష్లో కూడా మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. సో గేట్ 122 దగ్గరికి వెళ్ళిపోయి మనం డొమినికన్ రిపబ్లిక్ ఫ్లైట్ ఎక్కేద్దాం. ఫ్రెండ్స్, సడన్గా బస్ స్టాండ్కో, రైల్వే స్టేషన్కో, లేకపోతే చేపల మార్కెట్కి వచ్చాను అనుకుంటున్నారా? కాదు, ఎయిర్పోర్ట్లోనే ఉన్నా. మల్టిపుల్ గేట్స్ ఒకే దగ్గర ఉండడం వల్ల ఎంతమంది ఉన్నారు చూడండి, బోల్డంతమంది. ఇక్కడ అందరు నిల్చున్నారు, ఒకేసారి బోల్డంతమంది క్యూ కనిపిస్తుంది. ఇదే గేట్ నెంబర్ 122 ఆడ కనిపిస్తుంది, శాంటో డొమింగో అని చెప్పేసి అని. సో అదే డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళే కోపా ఎయిర్లైన్స్
ఫ్లైట్ అనమాట. సో ఇక్కడ అన్ని కోపా ఎయిర్లైన్స్ ఉన్నాయి. సో పనామా ఇస్ ద హబ్ ఫర్ కోపా ఎయిర్లైన్స్, వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ఇదే. అందుకే ఇక్కడ అన్ని ఇక్కడ నుంచే వెళ్తున్నాయి అనమాట. ఏది ఎక్కడికి వెళ్ళాలన్నా సరే పనామా టచ్ చేసి వెళ్ళాలి, అందుకని ఇక్కడికే మ్యాక్సిమం ఫ్లైట్స్ అన్నీ వస్తున్నాయి. సో ఇప్పుడు మనము శాంటో డొమింగోకి నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కేసి వెళ్తున్నాము. డొమినికన్ రిపబ్లిక్ వెళ్ళిన తర్వాత అక్కడ మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందని చూసుకుంటాం. ఫ్లైట్ ఎక్కేసాం. సో నెక్స్ట్ ఇంకో 2.5 గంటల ప్రయాణం చేస్తే మనం డొమినికన్ రిపబ్లిక్కి వెళ్ళబోతున్నాం. సో సేమ్ కోపా ఎయిర్వేస్ ఫ్లైట్లో మనం ఇప్పుడు డొమినికన్ రిపబ్లిక్కి వెళ్ళబోతున్నాము. ఆల్రెడీ రాత్రిగా వస్తుంది కాబట్టి నాకు తెలిసి ఏం పెద్ద ట్రావెల్ షార్ట్స్ అయితే ఏం కావు. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఇమిగ్రేషన్ ప్రాసెస్ ఎలా ఉందని చూస్తాం. రోజుల్లో పౌర్ణమి ఉంది, దానివల్ల మనకి ఫ్లైట్లోంచి చంద్రుడు ఎంత బాగా కనిపిస్తున్నాడు చూడండి, అసలు సూపర్గా కనిపిస్తున్నాడు. సో ఈ విజువల్ అయితే అసలు చాలా బాగా అనిపించింది. పరిపూర్ణమైన చంద్రుడు కనిపిస్తున్నాడు. ఆ విజువల్ మీకు చూపిద్దామనిపించి క్యాప్చర్ చేస్తున్నాను. ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. సూపర్ చందమామ మాకు ఇలా దర్శనం ఇచ్చాం. థ్యాంక్ యూ. నిన్న రాత్రి 9:30కి నేను ఎయిర్పోర్ట్కి వచ్చాను. 9:30కి వస్తే ఈరోజు మార్నింగ్ 11 o'clock 13.5 గంటల పాటు టార్చర్. టార్చర్ అనే స్పెల్లింగ్ బోల్డ్, ఇటాలిక్స్ అండ్ క్యాపిటల్స్ అన్నీ చేసుకోండి, అంతకంటే ఇంకెక్కువ. అంత దారుణమైన టార్చర్ పెట్టారు. అసలు వాళ్ళు ఎంత దారుణంగా అలిగేషన్స్ వేస్తున్నారంటే ఇండియన్స్ మీద, ఇండియన్స్ అందరూ ఫేక్ వీసాస్తోనే వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. ఇంత దారుణమైన వర్ణ వివక్ష, జాతి వివక్ష. సో మన దేశం పేరు మీద వీళ్ళు ఎంత వివక్ష చూపించడం అనేది నాకు అస్సలు నచ్చలేదు. నా పాస్పోర్ట్ పెట్టుకొని వాళ్ళ చేతిలో పెట్టుకొని ఇవన్నీ నాటకాలు ఆడుతున్నారు. నేను ఏం చేయాలి? 2 రోజుల పాటు అక్కడ నన్ను అక్కడే బంధిస్తానట్టు అంటే, ఎందుకంటే నాకు వ్యాలిడ్ వీసా ఉందా లేదా అనేది మీరు వెరిఫై చేసుకోవడానికి 12 గంటలు పడుతుంది ఎక్కడన్నా ఒక సిస్టంలో. దెన్ ఇన్ఫార్మ్ హై కమిషన్ ఇన్ ఇండియా, ఇన్ఫార్మ్ ఎంబసీ ఎవ్రీవేర్. డొమినికన్ రిపబ్లిక్ని వాళ్ళు మనల్ని బ్యాన్ చేయడం కాదు, మనం వాళ్ళని బ్యాన్ చేసేద్దాం. లెట్స్ బ్యాన్ దిస్ డొమినికన్ రిపబ్లిక్. దట్స్ మై డిమాండ్.